యాత్రికుని ప్రయాణము. జాన్ బన్యన్. ఇహలోకము నుండి రానున్న పరలోకమునకు యాత్రికుని ప్రయాణము. క్రైస్తవ సాహిత్య చరిత్రలో అనేక కోట్ల మంది పాఠకుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన యాత్రికుని ప్రయాణము వంటి గ్రంథము బహుశా మరొకటి లేదనే చెప్పాలి. బైబిలు తర్వాత ప్రపంచ భాషలన్నిటిలోకి అనువాదమైన గ్రంథము కూడా ఇదే. ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధిగాంచిన సామ్యుయల్ జాన్సన్ మొదలుకొని జార్జి బెర్నార్డ్ షా వరకు అందరూ ఈ గ్రంథాన్ని ప్రశంసించిన వారే. 3 శతాబ్దాల క్రితం జాన్ బన్యన్ స్వప్న సాదృశ్య రీతిగా రచించిన ఈ గ్రంథములోని మొదటి భాగము యాత్రికుడైన క్రైస్తవుడు ఇహలోకమును నాశన పట్టణము నుండి తాను నివసించుటకు వాంఛించిన పరలోక పట్టణమునకు చేసిన ప్రయాణమును ఏ విధముగా వివరించునో అదే విధముగా రెండవ భాగము యాత్రికుని భార్య అయిన క్రైస్తవురాలు మరియు ఆమె పిల్లలు సాగించిన ప్రమాదభరిత ప్రయాణమును, వారాశించిన దేశమునకు క్షేమముగా చేరుకున్న క్రమమును ఉద్వేగభరితముగా వివరించును. క్రైస్తవ సాహిత్యములో అపురూపమైన ఈ కళాఖండం నశించిన పాపి ఆత్మరక్షణ నుండి అనేక విఘ్నములను అధిగమించి ఎట్లు పరమపురికి చేరగలుగునో రసవత్తరముగా వివరించును. జాన్ బన్యన్ వ్రాసిన పరిచయ వాక్యాలతో ఇంతకు మునుపెన్నడూ తెలుగులో ముద్రించబడని అత్యద్భుతమైన ఈ గ్రంథము ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఒక్కసారైనా చదివి తీరాల్సిందే. జాన్ బన్యన్ గూర్చి సంక్షిప్త చరిత్ర. ఇంగ్లాండులో ప్యూరిటన్ ఉద్యమమును ప్రవేశపెట్టిన వారిలో ప్యారడైజ్ లాస్ట్ను రచించిన జాన్ మిల్టన్ తరువాత అంతటివాడు మహా గొప్ప విజ్ఞానవేత్త అయిన జాన్ బన్యన్ అని చెప్పబడినది. బన్యన్ క్రీస్తు శకం 1628 నవంబర్లో ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్ పట్టణమునకు సమీపమున గల ఎల్స్టౌ అను గ్రామములో జన్మించెను. ప్రాంతీయ పాఠశాలలో సామాన్య విద్యనభ్యసించిన బన్యన్ త్వరలోనే తండ్రి వలె లోహ పాత్రలను బాగుచేయు టింకర్ అయ్యెను. బన్యన్ మొండి ధైర్యము మరియు భక్తిహీనత గల యవనస్తుడు. జీవితమంతయు అతడు తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడుచుండెను. ఆ రోజులలోనున్న యవనస్తుల వలె అతడు త్రాగుబోతూ వ్యభిచారి కాకపోయినను శపించుట, ఒట్టు పెట్టుకునుట, అబద్ధమాడుట, దేవుని పవిత్ర నామమును దూషించుట, బూతులాడుట అను నేరముల విషయములో తాను నిందితుడనని ఒప్పుకొనెను. ఒక దినమున బన్యన్ తన పొరుగువాని ఇంటి కిటికీ వద్ద తన అలవాటు చొప్పున పిచ్చివానిగా నటించుచు బూతులాడుచుండగా ఆ ఇంటి స్త్రీ తానే స్వతహాగా మిక్కిలి చెడ్డదైనప్పటికీ ఆమె కూడా బన్యన్ తిట్టుచున్న బూతులు విని, వీడు నన్నే తన బూతులతో భయపెట్టి వణుకునట్లు చేయుచున్నాడు, నేను చూచిన దుష్టులందరిలో వీడే చెడ్డగా బూతులాడువాడు, ఊరిలోనున్న యవనస్తులనందరినీ చెరిపివేయుట వీడొక్కడు చాలు అనెను. బన్యన్ ఆ మాటలు విని మిక్కులి సిగ్గుపడి, బూతులు లేకుండా మాట్లాడుటకు నా తండ్రి నాకు నేర్పునట్లు మరలా నేను చిన్న బాలుడనై ఉండగోరుచున్నానెను. తరువాత అతడు నాట్యము, టిప్కాట్ అను ఆటలను ముఖ్యముగా ఆదివారము ఆరాధన తరువాత ఆడుచున్నందున అతని మనస్సాక్షికి ఎంతో బాధ కలిగినది. ఒక ఆదివారము సబ్బాతును ఆచరింపకపోవుటలోని దోషమును గూర్చిన ఉపన్యాసము స్థానిక సంఘ పాదిరి నుండి వినిన తరువాత ఆ గ్రామపు పచ్చని మైదానములో టిప్కాట్ అను ఆట ఆడుచున్నప్పుడు ఒక శబ్దము అతనితో, నీవు నీ పాపములను విడిచి పరలోకమునకు వెళ్ళెదవా, లేక పాపములతోనే నరకమునకు వెళ్ళెదవా అనెను. ఆ శబ్దము విని బన్యన్ మిక్కిలి భయపడి, నేను మహాపాపిని, క్రీస్తు నన్ను క్షమించడు, కాబట్టి నేను మిక్కిలి దురవస్థలో ఉన్నాను, నా పాపములను నేను విడిచిపెట్టినను దౌర్భాగ్యుడనే, వాటిని అనుసరించినను దౌర్భాగ్యుడనే, ఏ విధముగానైనను నాకు నాశనమే కలుగును, గనుక నా పాపములు ఎక్కువైతేనేమి తక్కువైతేనేమి అనుకుని తన బాధను నిరాశ చేతనే తప్పించుకొనగోరెను. బన్యన్ అదే సమయంలో బెడ్ఫోర్డ్
పట్టణమునకు వెళ్ళి అచ్చట కొందరు పేదలైన స్త్రీలు ఒక ఇంటి ద్వారమునద్ద కూర్చుని దైవిక సంగతులను గూర్చి మాట్లాడుకొనుచుండుట చూచెను. ఆ స్త్రీలు నూతన హృదయమును గూర్చియు దేవుడు తమ హృదయములలో చేసిన కృపా కార్యములను గూర్చియు నశించిన తమ సహజ స్థితి తమకు ఏ విధముగా తెలియజేయబడినో దాని గూర్చియు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు తన ప్రేమను ఏ విధముగా తమకు విశదపరచెనో దాని గూర్చియు తాము ఏ విధముగా తమ స్వనీతిని తృణీకరించి అది కేవలము అసహ్యమైనదనియు రక్షణ కొరకు పనికి మాలినదనియు ఎంచిరో దాని గూర్చియు తాము ఏ మాటల చేతను వాగ్దానముల చేతను నెమ్మదిని పాపమునకు విరోధముగా పోరాడుటకు సహాయమును పొందితిరో దాని గూర్చియు మాట్లాడుకొనుచుండిరి. వారు ఆ విధముగా తమ సంతోషము వలన బలవంతము చేయబడి మాట్లాడుకొనిరని అతడు తెలుసుకొనెను. కానీ ఆ స్త్రీలు మాట్లాడుకొనిన సంగతులు అతనికి ఏమాత్రము అర్థము కాలేదు గనుక అతడు తనకింకా ఆత్మీయాభివృద్ధి కలుగలేదని తలంచుకుని దానిని గూర్చి మిక్కిలి విచారపడుచు పరిశుద్ధ గ్రంథమును చదువుట ప్రారంభించెను. ఇంగ్లండులో జరిగిన అంతర్యుద్ధ కాలములో బన్యన్ క్రీస్తు శకం 1644 నుండి 1647 వరకు పార్లమెంటు సైన్యములో పనిచేసెను. సైన్యములోనున్నప్పుడు అతని ప్రక్కన నిలువబడి కావలి కాయుచున్న తోటి సైనికునికి తలలో తోట దూసుకుని పోయెను. అది తన పాపములను తన ఆత్మస్థితిని గురించి దీర్ఘముగా ఆలోచన చేయుటకు బన్యన్ను ప్రేరేపించినది. అతడు తన పాపస్థితిని తెలుసుకుని తాను చేసిన పాపములను జ్ఞాపకము చేసుకుని కృంగిపోయి తాను ఒక పురుగు కంటే నీచుడనై ఉన్నానని అనుకొని బెడ్ఫోర్డ్లోని పేద స్త్రీల వలె ఆత్మీయముగా నుండవలెనని కోరుకొనెను. సైనికోద్యోగమును వదిలిన తరువాత బన్యన్ వివాహము చేసుకునెను. అతని భార్య పేరు తెలియదు, కానీ వారికి వివాహమైనప్పుడు ఆమె క్రైస్తవ్యమును గూర్చిన 2 చిన్న పుస్తకములను అతనికి తెచ్చి ఇచ్చినది. అవి క్రైస్తవ్యము ఎడల అతనికి మరింత ఆసక్తి పెరుగుటకు ప్రేరణనిచ్చినవి. బన్యన్ మనస్సులో పుట్టిన మొదటి వెలుగు ఏదనగా అతడు క్రీస్తు ఎవరో, ముఖ్యముగా ఆయన ఈ భూలోకమందు నరావతారమెత్తి చేసిన కార్యమెట్టిదో కనుపరిచిన సద్గుణములు ఎట్టివో తెలుసుకొనెను. అందువలన అతడు మిక్కిలి నెమ్మది పొందెను. గనుక త్వరగా చనిపోయి యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళవలెనని కోరుకొనెను. ఆ తరువాత సూర్యుడు మేఘముతో ఆవరింపబడినట్టు భీకరమైన చీకటి కాలము తిరిగి బన్యన్కు వచ్చెను. అగ్ని బాణముల వంటి చెడ్డ తలంపులు విరోధి చేత అతని మనసులో పుట్టించబడెను. ఒకప్పుడు ఇస్కరియోతు యూదావలే ఈ లోకములోని ధన సంపదల కొరకు తన రక్షకుని అమ్మివేయుటకు భయంకరమైన శోధనలోనికి వచ్చెను. మరి ఒకసారి మిక్కిలి బాధతో ఆత్మహత్య చేసుకునవలెనను తలంపులు పుట్టెను. ఇట్లు ఈ శోధనలతో 2-3 సంవత్సరములు బన్యన్ వేదన నొందెను. అప్పుడు సూర్యుని కిరణముల చేత చీకటి ఏలాగుపోవునో అలాగున దేవుని వాక్యము వలన అతని హృదయాంధకారము పోయెను. అతడు పరిశుద్ధ గ్రంథమందలి సత్య వేదము తెలుసుకుని క్రమక్రమముగా నెమ్మది పొందెను. దేవుని వాక్యమును బట్టి కాక వేరే కారణముల ద్వారా వచ్చు ఆదరణ యందు నమ్మిక యుంచకూడదని బన్యన్ తన అనుభవము వలన నేర్చుకొనెను. అతనికి ఎక్కువ ఆదరణ కలుగజేసిన లేఖనములు ఏవనగా, నా కృప నీకు చాలును, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. 2 కొరింథీయులకు 12వ అధ్యాయము 9వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనము. క్రీస్తు శకం 1653లో అతడు బెడ్ఫోర్డ్లోని యోహాను సంఘమునకు చెందిన నాన్ కన్ఫర్మిస్ట్ అను ప్రొటెస్టెంటులలోని ఒక శాఖకు చెందిన వారిని కలుసుకొనెను. అది
కాంగ్రిగేషనల్ సామాజిక సంఘమైనను వారు నీటి బాప్తిస్మమును అనుసరించుదురు కనుక అనేకులు దానిని బాప్టిస్టు సంఘముగా భావించిరి. అయినప్పటికీ అతని మానసిక కలహము పూర్తిగా అంతము కాలేదు. సాతాను తంత్రముల వలన బన్యన్కు ఘోరమైన శోధనలు వచ్చెను. అయినను పరిశుద్ధ లేఖనములతో అతడు వాటిని అణచివేశెను. ఒకప్పుడు అతనికి క్షయరోగము వలన చనిపోవు పరిస్థితి వచ్చినప్పుడు నేను దేవుని సన్నిధికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానా అని తన ఆత్మస్థితిని విమర్శించుకొనినప్పుడు లెక్కలేనన్ని పాపములు అతనికి జ్ఞాపకమునకు వచ్చినవి. అప్పుడతడు నేను ఇకనూ బ్రతుకకూడదు, చచ్చుటకు తెగింపలేనని రెండు ఆలోచనల మధ్య మిక్కిలి ఇబ్బంది పడుచు తన ఇంటి లోపల అటు ఇటు తిరుగుచుండగా నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు అను వాక్యము రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము అతని హృదయమునకు తగిలి మిక్కిలి ఆదరణ పొందెను. అటు తరువాత అనతి కాలములోనే జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ చుట్టుప్రక్కల గ్రామములలో గొప్ప ఆసక్తితోనూ వాక్చాతుర్యముతోనూ బోధించుట వలన అతడు చెప్పునది వినుటకు ప్రజలు సమూహములుగా వచ్చుచుండిరి. రాజైన 2వ చార్లెస్ క్రీస్తు శకం 1660లో సింహాసనమును తిరిగి ఆక్రమించి ఇంగ్లాండు సంఘము యొక్క సర్వాధికారమును పునరుద్ధరించి ఇంగ్లాండు స్కాట్లాండులలోని నాన్ కన్ఫర్మిస్టులను ప్రెస్బిటేరియన్ మరలా హింసింపనారంభించెను. బన్యన్ నాన్ కన్ఫర్మిస్టు సమావేశములను నిర్వహించుట నిషేధింపబడిన ఆజ్ఞలను ఉల్లంఘించుట వలన వారు అతనిని నిర్బంధించి బెడ్ఫోర్డ్ చెరసాలలో వేసిరి. అతడక్కడ 12 సంవత్సరములు గడిపెను. నాన్ కన్ఫర్మిస్ట్ సిద్ధాంతములను ఉపదేశింపనని వాగ్దానము చేసినచో అతడు కోరిన ఏ సమయములోనైనా శాశ్వత స్వాతంత్ర్యమును పొందియుండెడివాడు. కానీ బన్యన్ ఆ అవకాశమును త్రోసిపుచ్చి వారితో, ఈరోజు మీరు నన్ను విడుదల చేసినచో రేపు మరలా నేను తప్పక బోధించెదను అని చెప్పెను. అతనిని నిర్బంధించి కారాగారములో వేసిన దానిని గురించి అతడిట్లు రాసెను, నేను న్యాయాధిపతి యొద్దకు వెళ్ళక పూర్వము నీ చిత్తమే సిద్ధించునుగాక అని నేను దేవుని వేడుకుంటుని. నా చెరసాల వాసము దేశములోని పరిశుద్ధులకు కనువిప్పు కలిగించునను ఆశలు నాలో లేకపోలేదు. ఆ విషయమును దేవునికే అప్పగించితిని. నేను తిరిగి వచ్చినప్పుడు చెరసాలలో నా దేవునిని ప్రీతిగా కలుసుకుంటుని. ఆ రోజులలోని చెరసాలలో ఆధ్వన్న పరిస్థితిని బట్టి అతడెంతో బాధపడినను మిక్కిలి దుఃఖకరమైనది అతని కుటుంబము శ్రమల పాలగుట మరియు అతడు వారిని విడిచియుండుట. అతని మొదటి భార్య చనిపోయినది. నిర్బంధింపబడుటకు కొద్ది కాలము ముందు అతడు మరలా వివాహము చేసుకునెను. అతని 2వ భార్య, అతని 4 చిన్నపిల్లలు, వారిలో అతడు ఎక్కువగా ప్రేమించే అంధ బాలిక మరీ అతనికి జ్ఞాపకము వచ్చుచుండిరి. అతడు జైలులోనున్నప్పుడు పాదరక్షలకు ఉపయోగించు త్రాళ్ళు తయారు చేసి తన కుటుంబమును పోషించెడివాడు. ఆ పని చేయనప్పుడు అతడు తనతో తీసుకుని వచ్చిన 2 పుస్తకములు, కింగ్ జేమ్స్ బైబిల్, జాన్ ఫాక్స్ హతసాక్షుల గ్రంథములను చదివి తోటి ఖైదీలకు వాక్యమును బోధించుచుండెను. మరియు మత సంబంధమైన పుస్తకములను, పత్రికలను వ్రాసెను. కింగ్ జేమ్స్ బైబిల్ మరియు ఫాక్స్ పుస్తకముల సారాంశమును భాషా శైలిని చదువుట ద్వారా బన్యన్ క్రైస్తవ పత్రికలను, ప్రకటనలను వ్రాయుట ప్రారంభించెను. అందలి మాటలు తన సొంత మగు వరకు అతడు బైబిలులోనే జీవించెనని చెప్పబడినది. జాన్ బన్యన్ను ఉంచిన గుహ వంటి చెరసాలలో అతడు కొన్ని మంచి గ్రంథములను వ్రాసెను. క్రీస్తు శకం 1666లో పాపులర్ ప్రధానుడైన వానికి చూపించబడిన అమితమైన కృప, గ్రేస్ అబౌండింగ్ టు ద చీఫ్ ఆఫ్ సిన్నర్స్ అను ఆత్మీయ స్వీయ చరిత్రను బన్యన్ వ్రాసెను. ఈ గ్రంథములో అతడు సాతానుతో చేసిన యుద్ధములను, అతని పాపపు ఆత్మ మీద దేవుడు దయతో జరిగించిన కార్యమును వృత్తాంతములుగా వివరించెను. అవి అతని రక్షణకు, దైవ పిలుపును అంగీకరించిన ఇతర పాపులకు బోధించుటకును సహాయపడినవి.
క్రీస్తు శకం 1672లో రెండవ చార్లెస్ రాజు ప్రెస్టిటేరియన్లకు వ్యతిరేకముగానున్న చట్టములను రద్దు చేయుటచే బన్యన్ విడుదల పొందెను. 3 సంవత్సరముల తరువాత రోమా సంఘమునకు విరుద్ధమైన బోధలు చేయుచున్నందున అతనిని తిరిగి 6 నెలలు చెరసాలలో ఉంచిరి. చెరసాలలో ఉన్న ఆ సమయంలోనే అతడు పరలోక పట్టణమునకు క్రైస్తవుని ప్రయాణము అందలి ఇతివృత్తమును వివరించుచు యాత్రికుని ప్రయాణము ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అను ఈ గ్రంథము యొక్క మొదటి భాగమును వ్రాసెను. ఇది క్రీస్తు శకం 1678లో ప్రచురింపబడినది. ఈ పుస్తకము ఇప్పటి వరకు వ్రాయబడిన నవలా గ్రంథములలో ప్రథమమైనదిగా గుర్తింపబడినది. తరువాత బన్యన్ పరిశుద్ధ పోరాటము ద హోలీ వార్ అను పుస్తకమును వ్రాసి క్రీస్తు శకం 1680లో దానిని ప్రచురించెను. యాత్రికుని ప్రయాణము అను ఈ పుస్తకమును అతడు వ్రాసి ఉండకపోతే ఇది అతడు వ్రాసిన పుస్తకములలో మిక్కిలి గొప్పదై ఉండేది. తరువాత బన్యన్ క్రైస్తవురాలి యొక్క తీర్థయాత్ర అను ఇతివృత్తము కలిగిన యాత్రికుని ప్రయాణము 2వ భాగమును వ్రాసెను. ఇది క్రీస్తు శకం 1684లో ప్రచురింపబడెను. బన్యన్ యాత్రికుని ప్రయాణము అను ఈ పుస్తకమును వ్రాయిచున్నప్పుడు దీనిని ఒక గొప్ప కళాఖండముగా తీర్చిదిద్దవలెనను తలంపు అతనికి లేదు. కింగ్ జేమ్స్ బైబిలు, కొన్ని క్రైస్తవ పుస్తకములు, ఫాక్స్ వ్రాసిన హతసాక్షుల గ్రంథము మినహా అతడు ఇతర పుస్తకములు చదవలేదు. ఒక సామాన్య సందేశమును ప్రజలకు అందింపవలెనను ఉద్దేశముతో వారు అర్థము చేసుకును భాషా రీతిలో మాత్రమే అతడు దీనిని వ్రాసెను. కథ వ్రాయుట కష్టము కాదు. కథలోని క్రైస్తవుడు తానే గనుక, ఆ బాధలు అతనివే గనుక బన్యన్కు ఆత్మీయ పోరాటములు బాగుగా తెలియను. తన ప్రజలకు సేవ చేయుటలో మిక్కిలి సంతోషమును పొందిన బెడ్ఫోర్డ్లోని తన ప్రియ సంఘముతో జాన్ బన్యన్ తన జీవితము యొక్క చివరి సంవత్సరములు గడిపెను. అయితే తరచూ చుట్టుప్రక్కల గల పట్టణములలోనూ లండన్లోని ప్రెస్బిటేరియన్ దేవాలయములలోనూ వాక్యమును బోధించెను. అతడు ఒక జాతీయ నాయకునిగాను లేఖనముల బోధకునిగాను పేరు పొందినందున అతనిని అందరూ బిషప్ బన్యన్ అని ప్రేమపూర్వకముగా పిలిచిరి. జాన్ బన్యన్ క్రీస్తు శకం 1688లో ఒక తండ్రిని అతని కుమారుని సమాధానపరచుటకు లండన్ ప్రయాణము చేయుచుండగా ముంచుకు వచ్చుచున్న శీతల వర్షములో తడిసెను. కొద్ది గంటలలోనే భయంకరమైన జ్వరము వచ్చుట చేత ఆగస్టు 31న లండన్లో మరణించెను. అతడు అచ్చటి బన్హిల్ ఫీల్డ్స్ అను సంఘ సమాధుల దొడ్డిలో పాతిపెట్టబడెను. యాత్రికుని ప్రయాణము, పేజ్ నెంబర్ 17. పరిచయము. ఈ విధముగా రచించుటకు నేను ప్రప్రథమున కలమును బట్టగా ఈ రీతిని ఒక చిరు పొత్తమును వ్రాయు విషయము నాకు అవగతము కాలేదు. అంతేగాక నేను మరి ఒక పుస్తకమును వ్రాయుటకు ఉపక్రమించి దానిని సంపూర్తి చేసి నేను ఎరుగక మునుపే దీనిని వ్రాయుట ఆరంభించి తిని. అవ్విధమున నేను పరిశుద్ధుల సంతతి మరియు దాని క్రమమును గురించి ఈనాటి మన సువార్త ప్రకటన దివసంబున వ్రాయుచుండగా యాత్రికులు చేసిన ప్రయాణము అందున్న మహిమాన్విత మార్గము గురించి ఒకానొక రూపకాలంకారమును ఆకస్మికముగా పడిపోయిన నేను 20కి మించిన అంశములను ఇందు పొందుపరిచితిని. ఈ అంశములను నేను నా కిరీటమున పొదిగించుకొంటిని. మరలా అవి బొగ్గుల పొయ్యి నుండి ఎగురు నిప్పు రవ్వలను పోలి విస్తరించి మెరయుచున్నవి. సరియే, బాగున్నది. నేను ఇవ్విధముగా చేసి తిని. కానీ ఈ లోకమునకు నా కలమును సిరాను ఈ ప్రకారము ప్రదర్శించవలనని నేను ఎన్నడైనను భావించనైతిని. కేవలము నాకు తెలియని అంశమును సృజించవలెనని మాత్రము తలంచితిని. నా పొరుగు వానిని సంతోషపెట్టుటకు నేను ఒప్పందము చేయలేదు. అవ్విధమున నేను చెయ్యనే లేదు. దీన్ని కేవలము నా ఎంతటి నేనే నా ఆత్మ సంతృప్తి కొరకు మాత్రము చేసితిని.
కానీ నా విరామ సమయములను నేను పిచ్చి గీతలు గీటుయందు గడపలేదు. నాచే తప్పుడు కార్యములు చేయించు చెడ్డ ఆలోచనల నుండి నన్ను నేను ఈ మార్గమునకు త్రిప్పుకొనుటకు ఈ కార్యమును చేయ సంకల్పించలేదు. ఇటుల నేను మహానందమున నా కలమును కాగితముపై ఉంచితిని. పిమ్మట శీఘ్రముగా నా మనస్సున నలుపు తెలుపు రంగుల భావనలు ఉద్భవించినవి. అలాగున ఇది ఈ గ్రంథ ముగింపు దశ నాటికి నా రచనా సరళిని సాగినంత మట్టుకు లాగి చిట్ట చివరకు ఇప్పుడు మీరు చూచుచున్నంత పొడవు వెడల్పుల పరిమాణమున కనిపించు మహాకావ్యము వలె రూపుదిద్దుకును పర్యంతము నేను దీనిని నా కలముతో రచించితిని. ఈ విధమున నేను రచించిన దానిని ఇతరులకు ప్రదర్శించి వారు ఖండించెదరో లేక సమర్థించెదరో చూడనాశించితిని. ఈ లేఖనములు ఎన్నటికీ సజీవములై నిలిచిపోవలనని కొందరు నుడివిరి, మరికొందరు ఇవి సమసి చచ్చిపోవలనని కోరుకునిరి. జాన్ ఈ కావ్యమును ముద్రించుము అని కొందరు, ముద్రించవలదు అని మరికొందరు చెప్పిరి. ఈ గ్రంథము మేలు చేయనని కొందరు, అటుల కాదు అని కొందరు ప్రకటించిరి. నేనిప్పుడు ఇరుకునబడి ఉన్నాను. నేను చేయవలసిన ఉత్తమ కార్యమేదియో నేనింకనూ కనుగొనలేకున్నాను. చిట్ట చివరకు మీరు భిన్నాభిప్రాయములను వ్యక్తము చేసినందున నేను దీనిని ప్రచురించదనని నిర్ణయించుకుంటుని. ఈ విధముగా నా సమస్య తీరినది. ఏలయనగా ఇతరులు ఆ మార్గమున లేకుండినను వారిలో కొందరు ఈ కార్యమును జరిగించి ఉండవచ్చునని నేను చూచినట్టు భావించితిని. అట్లయినా శ్రేష్టమైన దాని నిమిత్తమై ఎవరు సలహానందించిరో నిరూపించుటకై దీనిని పరీక్షకు గురిచేయుటయే యోగ్యమని నేను ఇవ్విధమున తలంచితిని. గ్రంథము ప్రచురితమై వెలువడుటకిష్టము లేని వారితో నేను ఈ మాటలు నుడివి తిని విముఖుడనై నేను మిమ్ములను నొప్పించి తిని, అయినను మీ సోదరులు దీని విషయమై సంతోషించిరి గనుక మీరింకనూ మరింత ముందుకు చూచు పర్యంతము తీర్పు తీర్చుటకు సహనము కలిగి ఉండుడి. మీరు చదువని ఎడల దీనిని అటులనే ఉంచుడి. కొందరు మాంసమును ఇష్టపడెదరు, మరికొందరు ఎముకలను ఎన్నుకునెదరు. అవును, వారికి సాకులు చెప్పుటయే ఉత్తమ కార్యము కావచ్చును. ఇవ్వదమున వారికి నేను నా అభ్యంతరమును సైతము వ్యక్తము చేసి తిని, ఇట్టి శైలిలో నేను రచించకూడదా? ఇట్టి రచనా ప్రక్రియలో సైతము నీకు మంచిదైన నా ముగింపును నేను తప్పిపోయేదనా? ఇది ఎందుకు జరగకూడదు? కారు మేఘములు జలములనిచ్చును, కానీ తెల్లని మబ్బులు ఏమీయూ తెచ్చిపెట్టవు. అవును, చీకటి అయినా వెలుగైనా వాటి వెండి చినుకులు భూమిపై కురిసినప్పుడు నేల తడిసి పంటలు పండిన వేళ భూమి ఈ రెండిటికిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. కానీ వీటిలో ఏ ఒక్క దాని మీదనైనను లేనిపోని ఆక్షేపణలు అస్సలు చేయదు. అయితే అవి పరస్పరము కలుసుకొని పండించు ఫలములను ధాన్యాగారములో ధనాగారములో దాచి ఉంచును. అవును, తన ఫల సముదాయమంతటిలో ఒకదానికి మరి ఒకదానికి మధ్య ఏ భేదమును చూడలేని రీతిని రెంటిని సంకరపరచును. ఆకలి గొనియున్న సమయమున సరిపోయినంత ఆహారముగా ఉండును. అయితే కడుపు నిండినప్పుడు ఆ రెంటిని బయటకు ఉమ్మి వైచి వాటి ఆశీర్వాదములను చెల్లకుండా రద్దు చేయను. చేపలు పట్టు వృత్తిలో జాలరి అనుసరించు పద్ధతులను గమనించుడి. అతడు ఏ ఏ యంత్రములు నిర్మించునో కదా. ఇదిగో అతడు సకల చమత్కారములను, ఉచ్చులను, వరుసలను, కోణములను, గాలములను, వలలను ఎవ్విధమున వినియోగించునో చూడుడి. అయినను చేపలు అక్కడనే ఉండును. గాలము గాని, వరస గాని, వల గాని, యంత్రము గాని వాటిని పట్టుకున జాలవు. వాటి నిమిత్తము బాగుగా వెతకవలెను. అంతేగాక వాటిని సృజించి ఉసిగొలపవలెను. అట్లు చేయని ఎడల నీవు ఎంత కష్టించినను అవి నీకు దొరుకుట దుర్లభము. వేటగాడు అడవి పక్షులను ఏ రీతిగా చిక్కించుకును? ఆ సకల పద్ధతులను ఎవరైనను వివరించి చెప్పజాలరు. అతని తుపాకులు, వలలు, సున్నపు మొద్దులు, దీపము, గంట ఇత్యాదులు అతడు లోపలికి ప్రాకి వెళ్ళును, నిలుచుండును. అవును, ఆ వేటగాని సకల భంగిమలను ఎవరు వివరించగలరు? అయినను వీటన్నిటిలోని ఏ ఒక్కటైనను అతనికిష్టమైన పక్షులను పట్టుకున్నట్లు చేయనేరదు. అవును, పక్షిని పట్టుకున్నట్టుకు అతడు పిల్లన గ్రోవుని ఓదవలను, ఈల వేయవలను. అటుల చేసినప్పటికీ అతడు ఆ పక్షిని పోగొట్టుకునను.
బంగారము కన్నా మిన్నయైనది మరి ఏదైనా కలదా? బంగారమును ఎవరు అలక్ష్యము చేయుదురు? దాని జాడ తెలుసుకొనుటకు కనుగొను విధానమున దాని కొరకు వెదకరా? ఇప్పుడు నా చిన్న పుస్తకము కూడా శ్రేష్టమైనదిగా కనిపించుటకు కావలసిన హంగులన్నీ ఉన్నవి. సరియే, ఈ పుస్తకము తీక్షణ పరీక్షకు గురి అయినప్పుడు ఆ పరీక్షకు తట్టుకుని నిలువగలుగునను విషయమై నేనింకనూ సంపూర్ణ సంతృప్తి చెందలేదు. ఎందులకు? అసలు విషయం ఏమిటి? ఇది నలుపు రంగులో ఉన్నది అయిననేమి, కానీ ఇది నాటకీయమైన మాటలతో నిండియున్నది. దానితో ఏమి? నేను నాటకీయమైన మాటలతో కొందరికి నన్ను పోలిన నల్లటి బురద పూసెదను. అటులా నిజము బయలు వెడలునట్లు దాని కాంతి రేఖలు అంతటా ప్రకాశించినట్లు చేసేదను. కానీ వారు దృఢత్వమును కోరుకునుచున్నారు. ఓ మానవుడా, నీవు నీ మనస్సుతో మాట్లాడుకునుము. వారు బలహీనులను ముంచివేయుదురు. రూపకాలంకారములు మమ్ములను గ్రుడ్డివారినిగా చేయును. నిజమే, మానవుల నిమిత్తము దైవికములగు విషయములు లిఖించు వ్యక్తి విషయమై దృఢత్వమే కలముగా మారును. నేను రూపకాలంకారములతో మాట్లాడుదును. అందువలన నేను దృఢత్వమును ఆశించవలెనా? దేవుని శాసనములు, సువార్త చట్టములు పూర్వకాలమున సాదృశ్యములుగా, ఛాయాచిత్రములుగా, రూపకాలంకారములుగా బయలువెడలలేదా? అయినను మనసున ఇష్టము లేని నిదానవంతుడైన వాడెవడైనను తాను అత్యున్నత జ్ఞానముపై దాడి చేయనున్నట్టు కనిపించకుండా వారి తప్పును ఎత్తిచూపునా? అట్లు కాదు, అతడు వంగి నమస్కరించును. అదేనుగాక గుండు సూదులు, ఉచ్చుత్రాడులు, కోడెలు, గొర్రెలు, ఆవు పెయ్యలు, పొట్టేళ్ళు, పక్షులు, ఔషధ మొక్కలు మరియు గొర్రె పిల్లల రక్తము ద్వారా దేవుడు ఏమి మాటలాడనయ్యున్నాడో తెలుసుకొనుటకు అన్వేషించును. అతనితో దేవుడు మాటలాడుచున్నాడు. వాటిలోని వెలుగును, కృపను కనుగొనిన మనుష్యుడు సంతోషానుభవము గలవాడు. కాబట్టి నేను దృఢత్వమును కోరుకునుచుంటిననియు క్రూరముగా ప్రవర్తించుచుంటిననియు మీరు ముగింపు తీర్మానము ముందుగానే చేయకుడి. ప్రదర్శనలో దృఢ విషయములన్నీ దృఢముగా ఉన్నట్టు కనిపించవు. అత్యంతముగా నొప్పి కలిగించు విషయములను మనము తేలికగా పరిగణించుకుంటున్నట్లు ఉపమాన రూపమునున్న వాటిని మనము తృణీకారము చేయము. మంచి విషయములన్నీ మన ఆత్మలకు దుఃఖదాయకములే. నల్లటి మేఘావృతములుగా కనబడు నా మాటలు క్రియాత్మకములు. అయితే ధనాగారములు బంగారమును భద్రపరిచిన విధమున ఆ మాటలు సత్యమును భద్రముగా పట్టి ఉంచి నిక్షిప్తపరచును. సత్యమును వెల్లడిపరచుటకై ప్రవక్తలు మరి ఎక్కువ రూపకాలంకారములను వినియోగించిరి. అవును, క్రీస్తును, అపోస్తులను అదే విధమున పరిగణించువారు ఈనాటికైనా గొప్ప దీపములుగా స్పష్టముగా చూచెదరు. పవిత్ర లేఖనము తన సొంత భాషాశైలి మరియు పదజాల ప్రయోగముతో సమస్త బుద్ధి చమత్కారమును వంచివేయనని చెప్పుటకు నేను భయపడను. నన్ను ఆక్షేపించువాడు ఇప్పుడు అరుదించి తన జీవితమును చూచుకొననీయడు. నా పుస్తకములోనున్న గీతలకు మించిన మరి నల్లని గీతలు తనలోనున్నట్టు అతడు కనుగొనును. అవును, అట్టివి కొన్ని అయినను లభించినప్పుడు తనలోని శ్రేష్టమైన వాటిలో మిక్కిలి చెడ్డ గీతలు కూడా ఉండునని అతడు తెలుసుకొనుగాక. శిశువు యొక్క పొత్తి గుడ్డల యందలి పీలికల వలెనైనను నిజము బయటకు వెల్లడియగునని నేను కనుగొంటిని. అది తీర్పును తెలియజేయను, మనస్సును సరిచేయను, గ్రాహ్యమును సంతోషపరచును, చిత్తమును లొంగదీయను. మన ఊహాగానములు ఏ విషయములను సంతోషింపజేయనో ఆ విషయములతో అది మన జ్ఞాపకమును సైతము నింపివేయను. అట్టి రీతిని మన ఇక్కట్టుల మనలను శాంతింపజేయనట్టు అది చేయుచున్నది. తిమోతి భావగర్భిత పద ప్రయోగము చేయుచున్నాడు. అది నాకు తెలియను. ముసలమ్మ ముచ్చట్లను అతడు తిరస్కరించును. అయినను పౌలు ఎచ్చోటనైనను ఉపమానములను ఉపయోగించు విధానమును నిషేధించుటలేదు. వాటి యందు ఆ బంగారము, ముత్యములు, ప్రశస్తమైన రాళ్ళు త్రవ్వి తీయుటకు మరియు అత్యంత జాగ్రత్తగా కాపాడుకునుటకు యోగ్యమైనవిగా గుప్తపరచబడి ఉన్నవి. మరొక్క మాట అదనముగా కలుపుదును. దైవజనుడా, నీవు నొప్పించబడితివా? ఈ విషయముల యందు నేను మరింత త్వరపడుచున్నట్టు భావించుచుంటివా?
నేను 3 విషయములు ప్రతిపాదించదను. పిమ్మట యోగ్యమైన రీతిని నాకు మేలైన వాటికి నన్ను నేను అప్పగించుకొనెదను. 1. నేను అనుసరించి వినియోగించిన ఇట్టి విధానము తృణీకారమునకు గురి అయినట్లు నేను కనుగొనుటలేదు. ఇందును బట్టి విషయ వివరణ కొరకు వినియోగించిన పదజాలమున నేను పాఠకుల విషయమై ఎట్టి దుర్భాషను జొప్పించలేదు, లేక అలంకారమును పొదిగించుటయందు గాని ఉపమానమును వర్తింపజేయుటయందును గాని క్రూరముగా ప్రవర్తించలేదు. కానీ మెట్టుకు నా అన్వేషణ యొక్క ఆశయం ఇదియే, ఇటులను అటులను సత్యము బయలు వెడలుటయే. తృణీకరించబడితిని అని నేనంటినా ఎన్నడూ అనలేదు. ఉదాహరణ, తమ మాటలు మరియు మార్గముల చేత ప్రస్తుత ఆధునిక కాలమున జీవితుడనై ఏ మానవుని కన్నను మించి భగవంతుని సంతోషపెట్టువారు ఇట్టి విధమున నా మనసును వ్యక్తము చేయుటకు గాను ఉత్కృష్టులైన మీకు ప్రకటన చేయుటకు నాకు అనుమతి లభించినది. 2. మనుష్యులు వృక్షము వలె ఎదిగినారు, సంభాషణ రీతిని రచించెదరు. అయినను అట్లు రచించినందుకు ఎవ్వరునూ వారిని చులకన చేయరని నేను కనుగొంటిని. సత్యమును వారు దుర్వినియోగపరిచినట్లయినా అట్టి ఉద్దేశము నిమిత్తము వారు వినియోగించు తంత్రము శాపగ్రస్తమగునుగాక. అయినను దైవమును రంజింపచేయు విధానమున దానికి గల వినోదాత్మక సందేశములు మనపై పనిచేయునట్లు సత్యమునకు విడుదల కలుగునుగాక. ఏలయనగా మన మనస్సులను కలములను తన ఉద్దేశ నెరవేర్పు నిమిత్తము నడిపించుటకు గాను ప్రప్రథమముగా మనకు దున్నుట నేర్పించిన వానికన్యా మరెక్కువ బాగుగా ఎవరికి తెలియను. పునాది అంశములు దైవికముగా బయలువెడలునట్లు ఆయన చేయును. 3. ఈ విధానముతో పవిత్ర లేఖనము అనేక చోట్ల పోలిక కలిగి ఉన్నట్లును మరి ఒక విషయమును మన ముందు పెట్టు నిమిత్తము ఒక విషయము కొరకు పిలుపునిచ్చుచున్నట్లును నేను కనుగొంటిని. అట్టి తరి నేను ఈ పద్ధతిని వినియోగించగలను. అయినను సత్యము యొక్క స్వర్ణ కాంతి కిరణములను ఆపగలిగినదేదియూ లేదు. ఈ విధానము యొక్క కిరణ కాంతులు పగటిని బోలిన ప్రకాశతను కలుగజేయను. నేనిప్పుడు నా కలమును కదిలించకముందు నా పుస్తకము వలన కలుగు లాభమును కనుపరచదను. పిమ్మట నిన్నును దాని బలవంతులను క్రిందికి దిగునట్లు చేసి బలహీనులను నిలుచున్నట్లు చేయు ఆ హస్తమునకు అప్పగించెదను. నీ కన్నుల ఎదుటనే ఈ పుస్తకము ప్రణాళికను రూపొందించును. శాశ్వత బహుమానము కోరుకొనుచున్న మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చుచున్నాడో ఎక్కడికి పోవుచున్నాడో అతడు చేయకుండా విడిచి వైచిన కార్యమధ్యయో మరియు అతడేమి చేయుచున్నాడో ఈ పుస్తకము ప్రదర్శించును. మహిమ ద్వారము వచ్చు పర్యంతము అతడెవ్విధమున పరిగెత్తుచున్నాడో దానిని కూడా ఇది చూపెట్టుచున్నది. వారు తమ ప్రయాసమును ఎటుల వ్యర్థపరుచుకుందరో ఎటుల మూర్ఖుల వలె మరణించెదరో దీనికి గల కారణమును కూడా నీవిక్కడ చూడవచ్చును. నీవు సభా తీర్మానమునకు కట్టుబడి ఉన్నట్లయినా ఈ పుస్తకము నిన్నొక యాత్రికునిగా చేయను. దీనికి గల మార్గదర్శక సూత్రములను నీవు గ్రహించినట్లయినా ఇది నిన్ను పవిత్ర భూభాగమునకు నడిపించును. నిజమే, ఇది సోమరిపోతులను చురుకుదనము గలవారిగా తీర్చిదిద్దును. గ్రుడ్డివారు సహితము ఆనందకరమైన విషయాలను చూచునట్లు చేయును. అరుదైన మరియు లాభదాయకమునైన దేదైనను దొరుకునేమో అని ఆశించుచుంటివా? ఒక కట్టు కథయందు సత్యమును దర్శించదవా? మరచిపోవు అలవాటు నీకున్నదా? నూతన సంవత్సర ప్రథమ దినము నుండి ఆఖరి దినము వరకు జరిగిన వృత్తాంతమంతయు నీకు జ్ఞాపకమునదా? అసంఖ్యాక మానవ మేధస్సులను ప్రభావితము చేయు విధమున స్థానిక భాషా ప్రయోగమున ఈ పుస్తకము లేఖనముగా రచించబడెను. ఇది ఒక నూతనత్వముగా కనబడుచున్నను ఆరోగ్యవంతమును యథార్థములైన సువార్త పంక్తులు ఇందున్నవి. నీ యొక్క దిగాలు స్థితి నుండి నిన్ను నీవు మరలించుకొనెదవా? ఆనంద జీవిగా జీవించుచూనే వెర్రితనముగా దూరముగా నుందువా? పొడుపు కథలు మరియు వాటి యొక్క వివరణలు చదివెదవా? లేని ఎడల నీ ధ్యానములో నీవు మునిగిపోయేదవా? ఒకడు మబ్బులలో నిలిచి నీతో మాట్లాడుచుండగా నీవు వినుచున్నావా? నీవింకనూ నిద్రించకయే కలగనుచుంటివా? లేక ఒక్క క్షణమునందే నీవు నవ్వుచూను ఏడ్చుచూను నుంటివా?
నిన్ను నీవు పోగొట్టుకుని ఏ హానియూ లేకుండా మరలా నిన్ను నీవు ఆకర్షణారహిత స్థితిలో నుంచుకొనుచున్నావా? నీ అంతట నీవే చదువుచున్నదేమియో తెలియకపోయినను చదివిన పంక్తులే చదువుచు నీవు ఆశీర్వదించబడితివో లేదో అను విషయమును తెలుసుకుంటివా? అయ్యో, అట్లయినా ఇక్కడకు రమ్ము. వచ్చి నా పుస్తకమును నీ మస్తిష్కమును హృదయమును ఒక్కటిగా కలిపి చూడుము. జాన్ బన్యన్. పరిచయము ముగించబడినది.